హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదైతే మేము తిరుపతి వెళ్ళిన వ్లాగ్. ఎర్లీ మార్నింగ్ 2కే లేచి రెడీ అయ్యాం. మేము 4:10 అయ్యింది మేము స్టార్ట్ అయ్యేసరికి. ఫ్యూయల్ కొట్టించుకోవడానికి అయితే ఆగాం మేము ఇక్కడ. ఆ టైంకి అయితే ఒక బాల్ లాగా కనిపిస్తుంది సన్. చాలా బాగుండే చూడ్డానికి. ఇంకా మా అక్క, బావ, నేను కొద్దిసేపు నడుద్దామని చెప్పి అయితే కార్ దిగాం. దాని తర్వాత ఒక ప్లేస్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాం. పిల్లలకి తినిపించి మేము తిని ఇంకా స్టార్ట్ అయ్యాం మళ్ళీ. మేము తిరుపతికి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 3 అట్లా అయ్యింది. మేము ఇక్కడ రెడ్డి భవనంలో అయితే 2 రూమ్స్ తీసుకున్నాము. బయట అయితే ప్లేస్ బాగుండే, ఈవినింగ్ టైంలో కూర్చొని టీ తాగడానికి పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా కీస్ తీసుకొని వెళ్ళి రూమ్స్ చూసుకున్నాం ఫస్ట్, నీట్గా ఉన్నాయా లేదా అని. తర్వాత ఫ్రెష్ అయ్యి తినడానికి వెళ్ళాం. తినేసి వచ్చి పడుకున్నాం. ఎర్లీ మార్నింగే లేచాం కాబట్టి మాకైతే చాలా నిద్ర వస్తుంది. అప్పుడు ఈవినింగ్ ఎటు వెళ్ళడం వద్దు, రెస్ట్ తీసుకుందామని చెప్పాం మా డాడీకి. బట్ మా డాడీ వచ్చింది తిరగడానికేగా, ఈవినింగ్ 6 కల్లా రెడీగా ఉండాలి, టెంపుల్కి వెళ్దామని అన్నారు. మా డాడీ ఎలాగో మా మాట వినరు కాబట్టి మేమే మా డాడీ మాట వినాల్సి వచ్చింది. ఇంకా ఈవినింగ్ లేచి ఫ్రెష్ అయ్యి మళ్ళీ గోవిందరాజస్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. కరెక్ట్గా స్వామివారిని ఊరేగించే టైంకి అక్కడికి మేము రీచ్ అయ్యాం. అక్కడ ఏనుగుల్ని చూసి మా చబ్బు, జున్ను బ్లెస్సింగ్స్ తీసుకుంటాం అని అయితే అడిగారు. ఇంకా నేను మా అక్క కూడా వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుందామని తీసుకున్నాం. మా అక్క అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అక్కడ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత. ఇంకా మా బావ, డాడీ ఏమో కార్ పార్కింగ్ కోసం ప్లేస్ వెతుక్కుంటూ వెళ్ళారు. అక్కడైతే అసలు స్పేసే లేకుండే పార్కింగ్కి. ఇంకా వాళ్ళు పార్కింగ్ చేసి వచ్చేలోపు మేము అక్కడే స్వామివారిని చూస్తూ ఉన్నాం. ఇంకా వాళ్ళు రాగానే మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అక్కడ నుంచి దగ్గరే ఉండే. నేనేమో అక్కడ టెంపుల్ బయట ఉండి బాగుంది వ్యూ అని ఫొటోస్, వీడియోస్ తీస్తూ అక్కడ నిల్చున్నా. మా వాళ్ళేమో నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు. అట్లీస్ట్ వెనక్కి తిరిగి కూడా చూడట్లేరు నేను వస్తున్నానా రావట్లేనా అని. ఇంకా నేను తొందరగా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినా. లోపలికి వెళ్ళగానే ఇంకా టెంపుల్ లోపలికి మొబైల్ అలా ఉండదు కాబట్టి మా డాడీ, బావ మొబైల్ కౌంటర్ దగ్గర మొబైల్స్ ఇద్దామని వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద క్యూ లైన్ ఉండే. వీళ్ళు మొబైల్స్ ఇచ్చి వచ్చేసరికి టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు. మళ్ళీ 2 అవర్స్ తర్వాత ఓపెన్ చేస్తామని చెప్పారు. ఇంకా 2 అవర్స్ ఏం చేయాలి, ఉందామా వద్దా అనేసి అనుకున్నాము. కానీ రూమ్కి వెళ్ళినా పడుకోవడమే కదా అని చెప్పి 2 అవర్స్ వెయిట్ చేసి దర్శనం అయితే చేసుకొని వెళ్ళాం. ఇంకా రూమ్కి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. సో బయటే మేము డిన్నర్ కోసమని పార్సల్ తీసుకొని వచ్చాము హోటల్ ఓరియాన్ నుండి. మేమైతే వెజిటేబుల్ రైస్ తీసుకున్నాం. మా మమ్మీ ఇంకా డాడీ అయితే ఊతప్ప తింటామని చెప్పి అది తీసుకొచ్చుకున్నారు. సేమ్ పిజ్జా లాగా ఉందనేసి అంటున్నారు ఇక్కడ. 11:30 అయింది మేము డిన్నర్ చేసేసరికి. ఇంకా డిన్నర్ చేసి పడుకున్నాం. మళ్ళీ మార్నింగే లేచి మాది మెట్ల మొక్కు ఉండే అనమాట, దానికోసం అయితే స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ అయితే క్యాంటీన్కి వచ్చి టీ తాగుతున్నాం ఇక్కడ. ఇంకా మా వాళ్ళేమో అక్కడ ముందు రోజు దర్శనం చేసుకున్న వాళ్ళని అడుగుతున్నారు అనమాట, రష్ ఎలా ఉంది, చాలామంది ఉన్నారా అని. మేమైతే మెట్లకి వెళ్తున్నామని చెప్తున్నాం. ఆమె చెప్తుంది చాలామంది భక్తులు ఉన్నారని. మేము వెళ్ళింది అయితే ఉగాది టైంలో వెళ్ళామన్నమాట. మా డాడీ వాళ్ళ యానివర్సరీ అప్పుడే ఉంది అని చెప్పి. మేము వెళ్ళినప్పుడైతే నార్మల్ దర్శనానికి 36 అవర్స్ పట్టింది. కానీ మేమేమో టోకెన్ దర్శనంకి వెళ్ళినాం. అప్పుడు విఐపి దర్శనాలు అన్నీ రద్దు చేశారు. టోకెన్ దర్శనంకి వెళ్ళాలంటే ఫస్ట్ మనం వెళ్ళి టోకెన్ తీసుకోవాలన్నమాట. ఈరోజు టోకెన్ తీసుకుంటే రేపు దర్శనం ఉంటుంది మనకి. ఇంకా టోకెన్ తీసుకొని శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం మేము. ఈసారి దర్శనం అయితే మాకు కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే మేము అనుకొని వచ్చింది ఒకటి, కానీ ఇంకోలా అయింది దర్శనం అయితే. మేమైతే శ్రీవారి మెట్ల దగ్గరికి ఆటోలో స్టార్ట్ అయ్యాం. వెళ్ళే దారిలో అక్కడ ఆటో అన్న వేరే వాళ్ళు ఎవరో అన్నదానం చేస్తున్నారని చెప్పి ఇక్కడ తినండి అని చెప్పి అయితే ఆపారు. మేమందరం ఇక్కడ తినేసాం, అన్న కూడా తిన్నారు. ఇక్కడైతే మనకు చాలామంది ర్యాండమ్గా అన్నదానం చేస్తూ చాలా ప్లేసెస్లో కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ మేము తిన్నదైతే టీటీడీ వాళ్ళు చేసింది కాదు, వేరే స్టేట్ నుంచి వచ్చిన భక్తులు మాల వేసుకున్నారు, వాళ్ళైతే అన్నదానం చేస్తున్నారు ఇక్కడ. అంటే నేనైతే ఫస్ట్ టీటీడీ వాళ్ళే ఇట్లా కొన్ని ప్లేసెస్లో భక్తులకు ఇబ్బంది కాకుండా పెడతారేమో అని అనుకున్నాను. మా చబ్బు, జున్ను ఇక్కడ చింత చెట్లు చూసి వాళ్ళు చింతకాయలు కావాలని అయితే ఏడవడం స్టార్ట్ చేశారు. ఇంకా ఆటో అన్న, మా బావ ఏమో ఇటు సైడ్ చింతకాయ చెట్టుకి చింతకాయలు తెంపుతున్నారు. మా డాడీ వెళ్ళి ఇంకో దగ్గర తెంపుతున్నాడు.
ఇక్కడైతే శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళే దారిలో చాలా ఎక్కువ చింత చెట్లు ఉండే, అన్ని చింతకాయలు మళ్ళీ పండి కనిపిస్తున్నాయి. అందుకని పిల్లలు కావాలని చెప్పి ఏడుస్తున్నారు. ఆ ఆటో అన్న కూడా నాకు లేట్ అవుతుంది అని ఏం అనకుండా పిల్లలు అడగగానే వచ్చి మంచిగా చింతకాయలు దింపేసి ఇస్తున్నారు ఇక్కడ. ఇంకా చింతకాయలు నింపుకొని అయితే మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. అన్న మళ్ళీ వెళ్ళే దారిలో కూడా ఇంకెక్కడైనా కావాలంటే చెప్పండి, ఆపుతాను, తెంపుకోండి, బాగుంటాయి అని చెప్పి అంటున్నారు. ఇక్కడ మా బావ రండి వెళ్దాం, మళ్ళీ మనకు స్టెప్స్ ఎక్కేసరికి లేట్ అవుతుందని అయితే పిల్లలకి చెప్తున్నారు. ఇక్కడ తెంపిన చింతకాయలు తీసుకొని తినుకుంటూ అయితే మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. కొంచెం ముందుకు వెళ్ళగానే మళ్ళీ అన్న ఇక్కడ చింతకాయలు చాలా ఎక్కువ ఉన్నాయి, బాగున్నాయి, తెంపుకోండి అని అయితే మళ్ళీ ఆపుతున్నారు. మా డాడీ వద్దు వద్దు అన్నా కూడా అన్న ఆపి వెళ్ళి తెంపుకోండి అని ఆపితే మా డాడీ వచ్చి ఇక్కడ చింతకాయలు అయితే తెంపుతున్నాడు. ఫైనల్గా స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. వచ్చి ఇక్కడ మా అక్కది నాది మొక్కు ఉండే అనమాట, దానికోసమని కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేద్దామని కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం. అక్కడ పైన ఒకటే షాప్ ఉండడం వల్ల వాళ్ళు ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు. అక్కడ ఎవరికైనా మెట్లకి బొట్టు పెట్టే మొక్కుంటే పసుపు కుంకుమలైనా కొబ్బరికాయలైనా మనం ముందే తీసుకొని వెళ్ళడం బెటర్. ఈసారి తిరుపతికి వెళ్ళడం వల్ల మా అందరి మొక్కులు తీరిపోయినాయి, అందరికి ఒకేసారి మంచిగా కలిసి వచ్చిందనమాట. మా అక్కదేమో అన్ని మెట్లకి బొట్టు పెట్టాల్సిన మొక్కు ఉండే, మా మమ్మీది కూడా మా జున్నవాడ కొడితే అన్ని మెట్లు ఎక్కొస్తా అని మొక్కుకుంది. నాది కూడా తిరుపతి మెట్లు ఎక్కాల్సిన మొక్కు ఉండే. సో అందరిది ఒకేసారి అయిపోయింది. యాక్చువల్గా మా బావకి స్పైన్కి సర్జరీ అయి ఉండే, మా బావ ఎక్కుతాడా లేదా అన్నట్టు అనుకున్నాము. ఇంకా ఈసారి పిల్లలతో వెళ్తున్నాం, చాలా ఇబ్బంది అవుతుందేమో అని అనుకున్నాము. కానీ మా చబ్బు అయితే ప్రతి మెట్టుకు బొట్లు పెట్టుకుంటే వెళ్ళింది తను. ఇన్ఫ్యాక్ట్ తనే మాకంటే ముందు వెళ్ళింది, అంటే ముందు తనదే అయిపోయింది బొట్లన్నీ పెట్టడం. మా జున్నుగాడు కూడా ఒక 1000 స్టెప్స్ వరకు ఎక్కిండు. దాని తర్వాత మా మమ్మీ కొద్దిసేపు, మా డాడీ కొద్దిసేపు ఎత్తుకున్నారు. అలిపిరి మెట్లతో కంపేర్ చేస్తే శ్రీవారి మెట్లు కొన్ని తక్కువ ఉంటాయి. మా బావ ఎక్కువ ఎక్కలేడేమో అన్నట్టు, ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా ఇబ్బంది అవుతుందని చెప్పి మేమైతే అలిపిరి మెట్లు ఎక్కలేదు, శ్రీవారి మెట్లు ఎక్కాము. మాకు స్టెప్స్ ఎక్కడం అయితే 2 to 2.5 అవర్స్లో అయిపోయింది. టోకెన్ దర్శనం అంటే మళ్ళీ మెట్లు ఎక్కే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. మనం మెట్లు ఎక్కిన తర్వాత మధ్యలో ఒక దగ్గర వాళ్ళైతే స్కాన్ చేస్తారు మనకి. స్కాన్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మనకి దర్శనంకి అలో చేస్తారు. యాక్చువల్గా అయితే ఏ రోజు దర్శనం ఉంటుందో ఆ రోజే స్టెప్స్ ఎక్కాలంట, ఆ రోజు స్కాన్ చేస్తేనే అప్పుడే వెళ్తారంట. అంటే నెక్స్ట్ డేది ఈరోజు స్కాన్ చేయరంట. కానీ ఇప్పుడు కొందరు ఇట్లా మెట్లు ఎక్కి వచ్చే భక్తులు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి వాళ్ళు మెట్లన్నీ ఎక్కి మళ్ళీ స్కాన్ చేయించుకోలేరు కదా అని చెప్పి ఇప్పుడైతే స్కాన్ చేస్తున్నారు. కానీ వాళ్ళైతే అలో చేయరు సేమ్ డే. అంటే రేపు దర్శనం ఉంటే ఈరోజే అయితే మనకు దర్శనంకి అలో చేయరు, స్కాన్ అయితే చేస్తారు అంతే. మాకైతే అక్కడ ఉండే వాళ్ళు కొందరు అట్లా ఏం లేదు, చిన్నగా వెళ్ళిపోండి వెళ్ళనిస్తారని అయితే చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళాము, ట్రై చేసాం వెళ్ళడానికి, కానీ వాళ్ళైతే వెళ్ళనివ్వట్లేదు. అట్లా అట్లా ఏం వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకండి ఎవరు. టోకెన్ దర్శనం ప్రాసెస్ ఏంటంటే యాక్చువల్గా మనం వెళ్తే ఈరోజు టోకెన్ తీసుకోవడానికి వెళ్తే వాళ్ళు రేపటి దర్శనం టికెట్ ఇస్తారు మనకి. వాళ్ళు రేపటిది ఇస్తారు కాబట్టి సో రేపు మనం స్టెప్స్ ఎక్కి అక్కడ స్కాన్ చేయించుకొని దర్శనంకి వెళ్ళాలి. ఇదన్నమాట ప్రాసెస్. మనకి ఫ్రీ దర్శనం కంటే టోకెన్ దర్శనం చాలా బెటర్. మేము వెళ్ళినప్పుడు అయితే ఫ్రీ దర్శనం అంటే సర్వదర్శనం 36 అవర్స్ టైం పడితే టోకెన్ దర్శనం మాకు 4 అవర్స్లో అయిపోయింది. మేము స్టెప్స్ ఎక్కిన రోజే దర్శనంకి వెళ్ళడానికి ట్రై చేసామన్నాం కదా, వాళ్ళు నెక్స్ట్ డేనే రావాలి ఖచ్చితంగా అని చెప్పారు. చెప్పినప్పుడు ఇంకా ఈరోజు అవ్వదంటున్నారు కదా, మరి ఫ్రీ దర్శనంకైనా వెళ్దామా అని మా డాడీ బావ అనుకున్నారు. కానీ ఫ్రీ దర్శనంలో అంతసేపు నిల్చోలేము అన్నట్టు అనుకున్నారు. మా వాళ్ళు ఏమనుకున్నారంటే 4 to 5 అవర్స్లో వచ్చేస్తామేమో, దాంట్లో అయినా మా అయితే 6 అవర్స్ పడుతుందేమో అనేసి అనుకున్నారు. కానీ ఒకవేళ మేము కానీ దాంట్లో వెళ్ళుంటే 2 days దాంట్లోనే లైన్లో ఇరుక్కునే వాళ్ళం. మళ్ళీ టోకెన్ దర్శనంది వాళ్ళు ఏం చెప్పారంటే మేము వెళ్ళినప్పుడు మీది రేపు ఉంది కదా డేట్, 12 తర్వాత ఎప్పుడు వచ్చినా కానీ మిమ్మల్ని అలౌ చేస్తారని చెప్పారు. అట్లా చెప్పారు కదా అని మేమైతే ఎర్లీ మార్నింగే లేచి వచ్చాము. మీరైతే అట్లా చేయకండి, ఎవరైనా టోకెన్ దర్శనంకి వెళ్తే మీ దర్శనం టైం ఏదైతే ఉందో దానికంటే 2 hours ముందు నుంచి అయితే వాళ్ళు మిమ్మల్ని అలౌ చేస్తారు, అంతకంటే ముందు నుంచి అయితే అలౌ చేయరు. మళ్ళీ పైకి వచ్చినా మీకు టైం వేస్ట్ అయిపోద్ది. కాబట్టి మీకైతే ఏ టైం అయితే ఇచ్చారో అంటే ఈవినింగ్ 4కి ఇస్తే 1:30 or 2కి వెళ్ళండి. అట్లా ఒక 2 hours ముందైతే వెళ్తే మిమ్మల్ని అలౌ చేస్తారు.
లేదు మేము స్టెప్స్ ఎక్కిన రోజే దర్శనంకి వెళ్ళలేము అని అనుకుంటే మీరు ఒక రోజు ముందే వెళ్ళి టోకెన్ తీసుకొని స్టెప్స్ ఎక్కి అక్కడ స్కాన్ చేయించుకొని నెక్స్ట్ డే దర్శనంకి వెళ్ళొచ్చు. మేము వీలైతే రెండు ఒకే రోజు అయితే దర్శనంకి వెళ్ళిపోదాం అన్నట్టు అనుకున్నాము, కానీ వాళ్ళు అలా అలౌ చేయమన్నారు. మేమేమనుకున్నామంటే ఈరోజే మెట్లు ఇంకా దర్శనం రెండు అయిపోతే నైట్ వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఎర్లీగా లేచి అరుణాచలం వెళ్ళొచ్చు అన్నట్టు అనుకున్నాము. అందుకని దర్శనంకి వెళ్ళడానికి ట్రై చేసాము. కానీ స్టెప్స్ ఎక్కేటప్పుడు మాత్రం నార్మల్గా నడవడం కంటే బొట్లు పెట్టుకుంటూ వెళ్ళడం బెటర్ అనిపించింది మాకు. అట్లా రిలీఫ్గా ఉంది. నార్మల్గా నడుస్తుంటే కాళ్ళ నొప్పులు తెలుస్తున్నాయి, బొట్లు పెట్టుకుంటూ నడుస్తుంటే అదేం తెలియట్లేదు. మా చబ్బు అయితే ఫస్ట్ టైం స్టెప్స్ ఎక్కడం. తన ఫస్ట్ టైం స్టెప్స్ ఎక్కేటప్పుడే మెట్లన్నిటికీ బొట్టు పెట్టుకుంటూ ఎక్కింది. మేము ఎక్కలేదేమో అని అనుకున్నాము, కానీ తొందరగా పెట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఫస్ట్ ఏమో మేము వద్దు వద్దు అని చెప్పుకుంటూ అన్నాం, కానీ తనైతే పెట్టేసింది అన్నిటికీ. మేము ఎందుకు వద్దన్నామంటే నార్మల్గా నడిచేదానికంటే బొట్లు పెట్టుకుంటూ నడిస్తే ఎక్కువ అలసిపోతుందేమో, మళ్ళీ ఎత్తుకోమంటుంది ఎవరినైనా, ఆల్రెడీ నడుస్తున్నప్పుడే అందరు అలసిపోతారు కదా అన్నట్టుగా అనుకొని తనని బొట్లు పెట్టడం వద్దు అని అన్నాము. కానీ తనే స్టెప్స్ మొత్తం ఎక్కేసింది. టోకెన్ దర్శనం అంటే ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా స్టెప్స్ ఎక్కడం ఒకటి ఉంటుంది. స్టెప్స్ ఎక్కడం మాకు 2 to 2.5 అవర్స్లో అయిపోయింది. దర్శనం 4 అవర్స్లో అయిపోయింది నెక్స్ట్ డే. అంటే టోటల్గా క్యాలిక్యులేట్ చేసుకున్న 6 అవర్స్లో అయిపోయింది. మీరు సేమ్ డే స్టెప్స్ ఎక్కి దర్శనంకి వెళ్ళినా కూడా 6 అవర్స్లో దర్శనం అయిపోతుంది. అదే అప్పుడు సర్వదర్శనం అయితే 36 అవర్స్ పట్టింది. నేను ఈ టోకెన్ దర్శనం గురించి చెప్పేదంతా ఎవరికైతే తెలియదో దీని గురించి వాళ్ళ కోసం చెప్తున్నా. యాక్చువల్గా మాకు వెళ్ళే వరకు ఈ ప్రాసెస్ అంతా తెలియదు, ఇదంతా ఉంటుందని. అందరినీ కనుక్కొని వెళ్ళాము మేము ఎట్లా ఉంటుందని చెప్పి. టోకెన్ దర్శనంలో ఇంకోటి ఏంటంటే పర్ డే లిమిటెడ్ టోకెన్స్ ఉంటాయి. మళ్ళీ టైమింగ్స్ కూడా వాళ్ళు చెప్తారు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇస్తారని. ఇంకా తిరుమలలో భక్తుల రష్ గురించి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు భక్తులు ఎక్కువ ఉంటానే ఉంటారు. కాబట్టి ఆ టైం కంటే మనం ముందే ఒక 2 అవర్స్ అట్లీస్ట్ 2 అవర్స్ ముందైనా వెళ్ళేటట్టు చూసుకుంటే బెటర్. మేము వెళ్ళినప్పుడు అయితే అసలు ముందు రోజు నైట్ నుండే మేము మార్నింగ్ 8 కల్లా అక్కడ ఉండేలాగా వెళ్ళాం. అక్కడైతే ఉన్న వాళ్ళైతే నైట్ నుండి వెయిట్ చేస్తున్నారు అక్కడే. మేము వెళ్ళేసరికి వాళ్ళు బ్రష్ చేస్తున్నారు అక్కడ క్యూ లైన్లోనే. టైం అయ్యే కొద్దీ లైన్ కూడా పెరుగుతూనే ఉంటుంది. మళ్ళీ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు టోకెన్స్ ఇవ్వరు, వాళ్ళకు ఒక కౌంట్ ఉంటుంది, అది అయిపోయే వరకే ఇస్తారు టోకెన్స్. టోకెన్ దర్శనంకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం ఆధార్ కార్డ్ ఒరిజినల్ తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోకండి. అది స్కాన్ చేసిన తర్వాతే మనకు టోకెన్ ఇస్తారు. ఒక ఆధార్ మీద ఒక టోకెన్ మాత్రమే ఇస్తారు పర్ డే. ఆధార్ కార్డ్ లేకపోయినా అట్లీస్ట్ మీకు మొబైల్లో అయినా ఫోటో అయినా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఆధార్ నెంబర్ చెప్తే దాని ప్రకారమైన వాళ్ళు ఇస్తారు. మా మమ్మీది ఆధార్ లేకుండే మా దగ్గర. మా మమ్మీది అయితే మేము అట్లనే నెంబర్ చెప్పి టోకెన్ తీసుకున్నాం. మాది ఈసారి తిరుపతిది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని నేను అన్నాను కదా. ఎందుకలా అన్నా అంటే 2 టైమ్స్ మేము కొండపైకి ఎక్కి దర్శనం అవ్వకుండానే దిగినాం కిందికి. మళ్ళీ థర్డ్ టైం ఎక్కినప్పుడు మాకు దర్శనం అయింది. అన్నిసార్లు ఎక్కినందుకైనా చాలా మంచిగా అయింది దర్శనం అయితే మాకు. అంటే ప్రతిసారి ఇట్లా తోసేస్తూ ఉంటారు కదా టెంపుల్లో, అట్లా మరీ అంత ఫాస్ట్గా అయితే పుష్ చేయలేదు వాళ్ళు. ఒక 5 to 10 seconds అయినా చూడనిచ్చారు. ఇది ఫస్ట్ టైం కొండెక్కినప్పుడు అయితే మెట్లు ఎక్కడం దర్శనం రెండు ఒకేసారి అయిపోతుందని చెప్పి మేమైతే వచ్చాము, కానీ దర్శనం అవ్వకుండానే కొండ దిగి వెళ్ళిపోయాము. సెకండ్ టైం ఎక్కినప్పుడు దర్శనం ఎందుకు అవ్వలేదు అన్నది నేను నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.